నువ్వు ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. నేను అందరి అత్తల్లాంటి మంచిదాన్ని కాదు, జాగ్రత్త. హలో చెప్పే. ఏమే మీ అత్తరిల్లు అలా ఉంది? ఇల్లు బానే ఉందిలే గాని మా అత్తే పెద్ద గయ్యాల దానిలా ఉంది. జాగ్రత్త, మీ అత్త సంగతి నీకు తెలీదు. ఇంకా నా సంగతి ఆవిడికి తెలియదే. మీ అత్తకి చాలా బద్ధకం, ఒళ్ళు కూడా కలపదు, చూసుకో మరి. నువ్వేం కంగారు పడకే. ఆ లేవలేని అత్తకి వంగలేని కాళ్ళు వచ్చిందిరా అని అందరితో అనిపించకపోతే అడుగు. నేను అనుకున్నంత తక్కువదేం కాదు ఇది. పెట్ట కొంచెం కోతగనంలా ఉంది. చెప్తా, ఈ అత్తతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తా. అత్తయ్య గారు తీసుకోండి. ఏంటే పిల్ల, వంటలు ఎలా ఉన్నాయి? బిర్యానీలో ఏమో మసాలా కట్టలేదు, కోడికూరలో ఏమో కారం లేదు. ఇదిగో ఈ కచాంబర్లో అయితే అసలు పచ్చిమిరపకాయలే లేవు. అసలే నేను కారం లేకపోతే తిన్ను. అన్నిట్లో కారాలు సరిగ్గానే వేశాను అత్తయ్య గారు. నాకు ఆ కారం సరిపోదు. ఇక నుంచి నువ్వేం వండినా చేసినా అన్నిట్లో కారం ఎక్కువగానే ఉండాలి, అర్థమైందా? ఇది నాకొద్దు, వెళ్ళి కాఫీ చేసి పట్టుకురా. ఇంత కష్టపడి ఉండితే తినకుండా మళ్ళీ నాకే పని చెప్తావా? చెప్తా నీ సంగతి. A few moments later. అత్తయ్య గారు కాఫీ. కాఫీ అంటే కారం ఉంది. మీరే కదా అత్తయ్య గారు అన్నిట్లో కారం కావాలన్నారు, అందుకే కాఫీలో కూడా కారం కలిపాను. ఏమే పిల్ల, టైం 10 అవుతుంది, ఇంకా ఇంట్లో వంట పంట ఏం లేదు? ఇప్పుడే లేచి స్నానం చేసి వచ్చాను అత్తయ్య గారు. 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను. ఏమిటో, రాత్రులు లేటుగా పడుకోవడం, తెల్లారు లేటుగా లెగడం. బాగుందమ్మా. రేపటి నుంచి నాకన్నా ముందు నువ్వు లేవాలి. అలా అయితేనే ఇంట్లో ఉంటావు, లేదంటే మీ పుట్టింట్లో ఉంటావు. జాగ్రత్త. ఇప్పుడు కాకు కుయ్యక ముందు లెగుస్తుంది, కోడి కుయ్యక ముందు లెగాలేమో. మనతో అవన్నీ అవ్వవులే. The next day. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. నేను చెప్పిన మాట బాగానే చౌకెక్కించుకున్నావు అనమాట. నాకన్నా ముందుగానే లేచావు. అవును, ఇంతకీ టైం ఎంత అయింది? 11:30. అదేంటి, నేను మధ్యాహ్నం లేచాను. మీకన్నా త్వరగా లెగడం నా వల్ల కాదు అత్తయ్య గారు. అందుకే రాత్రి మీరు తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపాను. ఇప్పుడు లేచారు. నాకు నిద్ర మాత్రలు కలిపావా? పోనీలే కదా ఊరుకుంటుంటే ఆ పొట్టిదాన్ని పడే రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈ రోజు ఎలాగైనా ఈ నూనెసి దాన్ని జారి కింద పడేలా చెయ్యాలి. ఒక 4 రోజులు మంచం ఎక్కిందనుకో పొగరు అనుగుద్ది. అమ్మ నా అత్త, నా మీద స్కెచ్ చేస్తావా? చెప్తా నీ పని. A few moments later. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అయ్యో, ఏమైందమ్మా? చూసుకోకుండా నూనె మీద కాలేసి జారి పడిపోయిన అత్తయ్య గారు. కాలు బెనికేసింది. అవునా? మేడ మీద బట్టలు ఆరేసాను అత్తయ్య గారు, కొంచెం తీసుకొచ్చేయండి, నేను లేవలేను. అత్తయ్య గారు నీళ్ళు తీసుకురండి. అత్తయ్య గారు నేను వాష్రూమ్కి వెళ్ళాలి. అత్తయ్య గారు గిన్నెలున్నాయి, తోమేయండి, నేను పడుకుంటున్నాను. దాన్ని పడేద్దాం అనుకుంటే ఇంట్లో ఉన్న పనంతా నా మీద వచ్చి పడింది. నేను ఇంక ఈ 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. మా అత్తయ్య గారితో కూడా పనులు చేయించచ్చు. స్కెచ్ చేయడం అంటే ఇలా ఉండాలి. అత్తయ్య గారు, మంచి షో వస్తుంది, ఒక అరగంట టీవీ ఇస్తే చూసుకుంటాను. ఏం పిల్ల, నీకు ఇంట్లో పనులు లేవేటి? టీవీ చూసుకుంటానంటున్నావు. పనులన్నీ అయిపోయాయి అత్తయ్య గారు, ఇంకా చేయడానికి ఏం లేవు. చేయడానికి ఏం పనులు లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. అంతేగాని ఖాళీగా మాత్రం వండుకో. నాకు చపాతీలు తినాలనిపిస్తుంది, వెళ్ళి చపాతీలు చేసి తీసుకురా. ఇప్పుడు కావాలని నాకు ఏదో ఒక పని చెప్తుంది. చపాతీ కావాలా? చెప్తాను ఈ సంగతి. A few moments later. అత్తయ్య గారు, ఇది చపాతీ పిండో కాదో కొంచెం వాసన చూసి చెప్తారా? ఏంటో ఈ పిల్లకి ఏమీ తెలియదు. నాతోనే పెట్టుకుంటుందా? నేను చాలా తెలివైందని, అందుకే చపాతీ పిండి బదులు చీమల పిండి వాసన చూపించా. కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా నేను గంట సేపు హ్యాపీగా టీవీ చూసుకోవచ్చు. ఏమే పిల్ల, ఏం చేస్తున్నావు? వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడానికి వెళ్తున్నాను అత్తయ్య గారు. ఏ చేత్తో ఉతకలేవేటి? ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంచుకొని చేత్తో ఉతకడం ఎందుకు? మిషన్లను ఉంటాయి పిల్ల, ఏదో చూడడానికి అందంగా కనిపించడానికి మాత్రమే. కానీ నువ్వు చేత్తోనే బట్టలు ఉతకాలి. మురికి
మంచి పిచ్చుకోవాలని చూస్తుంది. నా సంగతి ఇంకా ఇవిడికి అర్థం కాలే, చెప్తా. 2 hours later. ఏ పిల్ల ఇంకెంతసేపు ఆరబెడతావే? అన్నీ అయిపోయాయి అత్తయ్య గారు, మీ చీర ఒకటే మిగిలింది. అది నేను ఆరేసుకుంటానులే, నువ్వు కిందకెళ్ళి టీ పెట్టు. ఏ పిల్ల, నా చీర ఏంటి చిరిగిపోయింది? మీరే కదా అత్తయ్య గారు చేత బాగా ఉతకమన్నారు, గట్టిగా ఉతకాలు చిరిగిపోయింది. బంగారం లాంటి చీర. అత్తయ్య గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఈరోజు మీకు పాయసం పులిహోర చేస్తాను. పుట్టినరోజు ఎవరిదే పిల్ల? నాది. అంటే నేను ఏం చెప్తే నువ్వు అవి చెయ్యాలి. సరే మీరే చెప్పండి. నాకు చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, చేపలు ఈ అన్ని రకాల వంటలు నువ్వు ఈరోజు వండాలి. అన్ని వంటలు నేను ఒక్కదాన్ని ఎలా వండాలి? ఏ అత్తగారి కోసం ఆ మాత్రం కూడా చేయలేవేంటి? చెయ్యు. ఈవిడ పెత్తనం ఎక్కువైపోతుంది, ఒక షాక్ తినిపించాలి. 1 hour later. వంటలు వండకుండా ఈ పిల్ల బయట ఏం చేస్తుంది? మేడం ఫుడ్ ఆర్డర్. ఏ పిల్ల, నేను చెప్పిన వంటలు వండకుండా ఆన్లైన్ లో ఆర్డర్లు పెట్టుకుంటావా? మీరు చెప్పిన లిస్ట్ అంతా వండాలంటే నా వల్ల కాదత్తయ్య గారు, అందుకే సింపుల్ గా ఆర్డర్ పెట్టాను. సర్లే ఏదోటి లోపలికి తీసుకురా. అత్తయ్య గారు బిల్లు కట్టారా? అదేటి నువ్వు కట్టలేదా? బర్త్డే మీదైనప్పుడు మీరే బిల్ కట్టాలి కదా.